వెల్కమ్ టు అక్షర టీవీ న్యూస్ బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. ఆంక్షలు లేకుండా రైతులకు రుణమాఫీ చేయాలి. ఎల్ఆర్ఎస్ పెండింగ్ దరఖాస్తులు పరిష్కరించాలి. సంగారెడ్డి జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు. ఏపీలోని మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ. లొంగిపోయిన మావోయిస్టు పార్టీ కుంట ఏరియా కమిటీ సభ్యుడు. మత్స్యకారుల వలలో చిక్కిన భారీ టేకు చేప. భారత్ బంద్ ఎఫెక్ట్, నిలిచిపోయిన ఆర్టీసీ బస్సులు. దట్టమైన నల్లమల అడవిలో రాత్రి భారీ వర్షం. వికారాబాద్ జిల్లాలో కల్తీ కల్లు తాగి 10 మందికి అస్వస్థత. ఇక వివరాల్లోకి వెళ్తే, వరంగల్ తూర్పు నియోజకవర్గంలో ఎల్లప్పుడూ పేదల పక్షపాతిగా బీఆర్ఎస్ పార్టీ పనిచేస్తూ వారికి అండగా ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని మాజీ ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ తెలిపారు. ప్రభుత్వం ఇటీవల చిరు వ్యాపారులపై ఎన్నడూ లేని జీవోలు ఇచ్చి కూల్చివేతలు చేపట్టిన సందర్భంగా పోచం మైదాన్ ప్రాంతంలో పలువురు వ్యాపారస్తులు సంస్థలను రాత్రికి రాత్రి ప్రభుత్వ అధికారులు కూల్చివేయడంతో ఇబ్బందులు పడుతున్న వారికి మాజీ ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ ఆ ప్రాంతాన్ని సందర్శించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా నన్నపనేని నరేందర్ మాట్లాడుతూ, వరంగల్ తూర్పు నియోజకవర్గంలో ఎల్లప్పుడూ పేదల పక్షపాతిగా పనిచేస్తూ వారికి అండగా ఉంటానని చెప్పారు. మొన్న వచ్చి ఒక 15 రోజులు షాపులు మేముందండి. ఇప్పుడు వాళ్ళు కొత్త డబ్బాలు వేయించుకోవాలంటే ప్రభుత్వం ప్రజాపాలన కాదు, ప్రజలకు శత్రువుగా ఈరోజు వ్యవహారం చేస్తున్నది. ఈరోజు వరంగల్ పోచం మైదాన్లో బిఎస్ఎన్ఎల్ ఆఫీస్ పక్కన ఉన్నటువంటి సందులో పెద్దలు 45 సంవత్సరాల నుంచి ఇక్కడ వికలాంగుల కోట కింద ఆ రోజు టెలిఫోన్ తీసుకొని ఆనాడు తన యవ్వనంలో ఉన్నటువంటి జీవితాన్ని మొదలుపెట్టి నేటి వరకు కూడా దాన్నే జీవితంగా భావించుకొని అదే వృత్తిగా భావించుకొని తాను చేసేటువంటి వృత్తి ఏదైతే ఉందో ఊటిన తెల్లవారుజామున ఒక దొంగల మీద దాడి చేసినట్టుగా, ఒక దేశ ద్రోహుల మీద దాడి చేసినట్టుగా ఈ రోజు నిరుపేదలైనటువంటి ప్రజల మీద ఈరోజు 12 కుటుంబాల మీద ఈరోజు దాడి చేసి ఎక్కడ కూడా కనీసం నోటీసులు కూడా ఇవ్వకుండా, కనీసం మాట రూపంగా కూడా చెప్పకుండా ఈరోజు దాడి చేసే 2 కంప్యూటర్లు, అదేవిధంగా దానిలో ఉన్న ఫర్నిచర్ అంతా కూడా డ్యామేజ్ చేసి తాను ఒక్కడే కాదు ఇంకా 11 కుటుంబాలను కూడా మొత్తం కకలావికలం చేసి ఈ రోజు వాళ్ళను రోడ్డు పాలన చేసినటువంటి ఈ ప్రభుత్వాన్ని ఖచ్చితంగా మేము దీని మీద పోరాడతాం. వరంగల్లో ఉన్న స్ట్రీట్ వెండర్స్ పక్షాన మీరు కనుక వెంబడబడితే అందరం ఏకమై మీ వెంబడి పడాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఆ రోజు బీఆర్ఎస్ ప్రభుత్వం, ఆ రోజు కేసీఆర్ గారి నాయకత్వాన ఆ రోజున్న స్ట్రీట్ వెండర్లందరినీ ఒక గణాంక లెక్కలతోటి ఈ రోజు వాళ్ళను ఒకే వేదిక మీదకి తీసుకొచ్చి వారికి కావాల్సినటువంటి సౌకర్యాలన్నీ ఏర్పాటు చేసి వారిని ఒక మంచి జీవనోపాధి ఉండాలని చెప్పి, జీవన విధానంలో ఒక మంచి పద్ధతి ఉండాలని చెప్పి వారికి బ్యాంకింగ్ లో ఖాతాలు ఓపెన్ చేసి ఒక సిస్టమేటిక్ గా చేసినటువంటి చరిత్ర మరి కేసీఆర్ గారిది, ఆ రోజు మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ గారిది. కానీ ఈ రోజు ఇక్కడ ఒక వికలాంగుడని చూడకుండా మిగతా మైనార్టీ వాళ్ళు ఉన్నారు, దళితులు ఉన్నారు, అన్ని వర్గాలు ఇక్కడ దాని మీద జీవనోపాధి కొనసాగిస్తుంటే వారి మీద ఈ దాడి చేయడం హేనీయం. అధికారులు చెప్పిళ్ళు, ఇక్కడ అధికారులు వీళ్ళతో చెప్పిళ్ళంట, ఎమ్మెల్సీ గారు లెటర్ పెట్టిలో ఇక్కడ పోచమ్మలకు దారి అడ్డం ఉన్నదని చెప్పి, పోచమ్మలకు దారి అడ్డం ఉన్నదంటే 15 రోజులు ఇక్కడ వీళ్ళు దుకాణాలు బంద్ చేసుకొని ఉన్నారు. పాప వాళ్ళు ధర్మంగా ఉన్నారు, ఎవరైనా కూడా మనుషులే. మరి ధర్మంగా 15 రోజులు పోచమ్మ గుడి గురించి బంద్ చేసుకొని ఉంటే ఈ రోజు తెల్లవారుజామున ఊట వచ్చి ఈ విధంగా చేయడం అన్నది నిజంగా కూడా మీరు చరిత్రహీనులుగా మిగులుతారు. ఈ ప్రాంతం మిమ్మల్ని గౌరవించి ప్రజాప్రతినిధులుగా ఎన్నుకున్నది. మీరు ఏనియమైన పరిస్థితికి ఖచ్చితంగా మీకు దీనికి బదలా తీర్చుకుంటారని కూడా ఈ సందర్భంగా చెప్తున్నాం. స్ట్రీట్ వెండర్ పక్షాన బీఆర్ఎస్ పార్టీ ఉంటది, వారికి అండగా ఉంటదని కూడా ఈ సందర్భంగా చెప్పడం జరుగుతుంది.
మనసు పెట్టి తీసే ప్రతి ఫోటోలో జీవకళ ఉట్టిపడుతుంది. జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు కలెక్టర్లో ఘనంగా ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం. మంచి మనసు పెట్టి తీసే ప్రతి ఫోటో జీవకళ ఉట్టిపడేలా చేస్తుందని జిల్లా కలెక్టర్ వల్లూరి క్రాంతి అన్నారు. మంగళవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు, టీఎస్ఐఐసి చైర్మన్ నిర్మలా జగ్గారెడ్డి, జిల్లా ఎస్పీ రూపేష్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. వారు అందించినటువంటి విశేషమైనటువంటి సేవలు, ఫోటోగ్రఫీ రంగం లోపల అందించినటువంటి ప్రశంసనీయమైన భావాలకు ఈరోజు ఆగస్టు 19 పురమాంతులు గావించి మరొకసారి వారిని జ్ఞాపకం చేసుకునే ప్రశంసనీయమైన సందర్భంలో సంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ అన్న సత్యనారాయణ గురుస్వామి వారు కూడా గౌరవనీయ కలెక్టర్ మేడం గారికి పుష్పగుచ్చాన్ని అందించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. శ్రీ హరి గారు వారు గౌరవనీయ ఎస్పీ సార్ కు పుష్పగుచ్చాన్ని అందించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. B6 HFTV స్టాప్ ఫ్రీ ఫోటో. ఓకే సార్. తర్వాత శ్రీ హరి గారు సిఎస్ఆర్, చిరంజీవి పోలీస్ సెల్ఫ్ పోయిందా చిరంజీవి గారిని సంప్రదించండి. తర్వాత కార్యక్రమ అధ్యక్షులు గట్టిగా చప్పట్లతో ఈ అభినందన క్షణాలు మనం కూడా భాగస్వామ్యం అవుదాం. థ్యాంక్ యూ వెరీ మచ్. జర్నలిస్ట్ అసోసియేషన్ అధ్యక్షులు ఆరిఫన్న గారు, గౌరవనీయ ఎస్పీ గారు కూడా శ్రావణ మాసం పాసింగ్ అవుట్ ఇవ్వాలి. క్రీస్తు శకం 1650 సంవత్సరంలో ఉమ్మడి వరంగల్ జిల్లాలో స్టేషన్ గన్పూర్ మండలం జనగామ జిల్లాలోని నేడు జనగామ జిల్లాలోని స్టేషన్ గన్పూర్ మండలం తాటికొండ గ్రామంలో గౌడ కుటుంబంలో జన్మించారు. వారు వారి తల్లి కోరిక మేరకు కలుగీత వృత్తిని చేపట్టారు. ఆ సమయంలో మొఘల్ చక్రవర్తుల పరిపాలనలో గ్రామంలోని ప్రజలు వివిధ ఇబ్బందులకు గురవడం వారు గమనించారు. పన్నుల ఒత్తిడి కానీ, వెట్టి చాకరీ కానీ, ఇతర సాంఘిక పరిస్థితుల వల్ల ఆనాడు అణగారిన వర్గాలు చాలా దుర్భర పరిస్థితిని చూసి వారు ప్రభావితులయ్యారు. ఎలా అయినా తిరిగి మన రాజ్యం ఏర్పాటు చేసుకోవాలి, రాజును కావాలి, అందరినీ కూడా సమానంగా చూడాలనే ఒక ఉద్దేశంతో వారి అనుచరులను 12 మందితో సైన్యాన్ని ప్రారంభించుకొని 12,000 మంది వరకు కూడా ఒక పెద్ద సైన్యాన్ని ఏర్పాటు చేసుకొని వారు వివిధ కోటలను జయించి 30 సంవత్సరాల వరకు కూడా పాలన సాగించారు. ఒక సామాన్య కుటుంబంలో పుట్టి అన్ని సంవత్సరాలు పెద్ద కోటలను జయించి పరిపాలన సాగించి సాగు చేస్తూ ధనవంతుల యొక్క ధనాన్ని తీసుకొని పేదలకు పంచుతూ వారు అందరి చేత కూడా సర్దాలని పిలిపించుకొని ఎంతో దగ్గర వారు. మరి వారి జీవితం అందరికీ కూడా ఎంతో స్ఫూర్తిదాయకం. పట్టుదల, కృషి ఉంటే ఏదైనా సాధించవచ్చు అని వారి జీవితం నుంచి మనం తెలుసుకోవచ్చు. అణగారిన వర్గాల ప్రజల కోసం, వారి హక్కుల కోసం, సమానత్వం కోసం వారు ఎంతో కృషి చేశారు. ఫోటోగ్రాఫర్స్ అంటేనే అసలు వాళ్ళ ఖాళీనే ఉండదు, రాత్రి ఉండదు, పగలు ఉండదు. ఎప్పుడైనా ఏ విషయం ఎక్కడ తెలిసినా నేను ముందు పోయి ఫోటో తీయాలి, నేను ముందు ప్రజలకు తీసుకెళ్లాలనే ఆకాంక్ష తప్ప మరి వాళ్ళకి ఏమి కూడా ఉంది కాకుండా, అంటే వాళ్ళ సొంతానికి ఆలోచన లేకుండా ఏ రాత్రి పగలు అనకుండా మరి కష్టపడే వ్యక్తి తత్వం ఉన్న మనుషులంటే ఒక ఫోటోగ్రాఫర్స్. ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ అంటే డ్యూటీలు ఉంటే ఆ డ్యూటీలోనే పనిచేస్తారు.
ఇప్పుడు ఎవరిమైనా డ్యూటీ టైమే ఉంటుంది, కానీ ఫోటోగ్రాఫర్ మాత్రం డ్యూటీ టైం అంటూ ఉంటుంది. ఏ టైమా ఏ వెళ్ళన్నా కానీ పోవాల్సిన పరిస్థితి. వాళ్ళు వెళ్ళాలా వెళ్ళొద్దని కూడా ఆలోచన ఉండదు. ఫస్ట్ ఫోటో తీయాలి, అది పబ్లిక్లో తేవాలనే ఉద్దేశం ఉంటుంది. అది చాలా వరకు ఒక చిన్న ఫోటో ఎంతో మందిని కదిలించిన ఫొటోస్ చాలా ఉంటాయి. కోవిడ్ టైంలో పోలీస్ గురించి చెప్పాలంటే పోలీస్ కానిస్టేబుల్ డ్యూటీ అయిపోయిన తర్వాత అక్కడ కూర్చొని రోడ్డు మీద అన్నం పెట్టుకుని తింటాము. ఆ ఒక్క ఫోటో తీసిన ఎవరు తీసిరో కానీ ఆ ఒక్క ఫోటో పోలీసులు ఎంత కష్టపడుతున్నారు డే అండ్ టైం అన్న ఇంపాక్ట్ అనేది క్రియేట్ చేస్తుంది. సో సేమ్ ఫొటోస్ కోవిడ్ టైంలో బయట కూర్చొని తిన్నప్పుడు డాక్టర్స్ కానీ ఆ ఫొటోస్ అనేది ఇప్పుడు డాక్టర్లు ఎంతో పనిచేశారు, ఇప్పుడు పోలీసు వాళ్ళు పనిచేశారు, ప్రెస్ వాళ్ళు పనిచేశారు. రైతు రుణమాఫీపై ప్రతిపక్ష నేతలు అసత్యపు ప్రచారం చేస్తూ పబ్బం గడుపుతున్నారన్నారు పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని ఆర్కే గార్డెన్స్ లో మంగళవారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే విజయరమణారావు మాట్లాడుతూ ఎన్నికల ముందు రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో వరంగల్ రైతు డిక్లరేషన్ సభలో రాహుల్ గాంధీ 2 లక్షల రుణమాఫీ ప్రకటించారని, ఎన్నికల హామీకి కట్టుబడి ఉండి రైతులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 2 లక్షల రుణమాఫీ చేయటం జరిగిందని, అర్హులైన ప్రతి రైతుకు కాంగ్రెస్ ప్రభుత్వం రుణమాఫీ చేసి తీరుతుందని, ప్రతిపక్షాలు చేసే విమర్శలను రైతులు నమ్మకూడదని కోరారు. 2009 మరి దానికన్నా ముందు ఒక 8-10 మాసాల ముందు రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో వరంగల్ రైతు డిక్లరేషన్లో రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో ఆ రోజు తెలంగాణ రాష్ట్ర రైతాంగానికి మీరు మాకు అవకాశం ఇవ్వండి, గతంలో అయితే ఏ రకంగానైతే రైతు రుణమాఫీ చేసినాము మళ్ళీ ఆ రకంగా రైతు రుణమాఫీ చేసి తెలంగాణ రాష్ట్ర రైతాంగ రుణం తీర్చుకుంటామని చెప్పి ఆనాడు మాట ఇచ్చి మరి ఇచ్చిన మాట ప్రకారంగా రైతులకు ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ చేయాలని చెప్పి మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక కృతనిశ్చయంతో, ఒక పట్టుదలతో, ఒక మొండిగా మరి గత ప్రభుత్వం ఈ రాష్ట్రాన్ని అప్పులమయ చేసి అప్పుల రాష్ట్రంగా చేసి దాదాపు 6.5-7 లక్షల కోట్ల రూపాయల అప్పులు చేసి ఇవాళ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి మరి ఇటువంటి రాష్ట్రంలో ఇంత ఇబ్బంది ఉన్నప్పటికీ కూడా రైతులకు మాట ఇచ్చినాం. మరి మాట ఇచ్చి మడమ తిప్పద్దు, మాట తప్పద్దు అనేటువంటి ఒకే ఒక లక్ష్యంతో ఇవాళ రైతు రుణమాఫీ చేస్తూ ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం. ఇవాళ 2 లక్షల వరకు ఆగస్టు 15 నాడు మరి 2 లక్షల వరకు రైతులకు రైతు రుణమాఫీ చేయడం జరిగింది. మరి ఇవాళ దానికి పాపం బీఆర్ఎస్ పార్టీ నాయకులు వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. ఎస్సీ వర్గీకరణ చేసుకునే వెసులుబాటును రాష్ట్రాలకు కల్పిస్తూ ఆగస్టు 1న దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు 7 ధర్మాసనం ఇచ్చిన తీర్పును, కోర్టు నిర్ణయాలలో రాజకీయ జోక్యంను వ్యతిరేకిస్తూ ఈ రోజు దేశవ్యాప్తంగా ఉన్న దళిత సంఘాలు భారత్ బంద్ పిలుపు మేరకు ఎస్సీ వర్గీకరణ పోరాట సమితి ఆధ్వర్యంలో జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో వాణిజ్య రంగాలు, విద్యా సంస్థలు, ప్రైవేట్ ఆర్టీసీ కార్మిక సంఘాలు, ప్రభుత్వ ప్రైవేటు యాజమాన్యాలు భారత్ బంద్ కు నిరసనగా భూపాలపల్లి బస్టాండ్లో బస్సులను నిలిపివేసి బంద్ చేయడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో ఈఎక్స్ జెడ్పీటీసీ జోగుల సమ్మన్న, మాజీ జిల్లా అధ్యక్షులు పసుల అశోక్, గుండాల సునీల్ చంద్ర, తెలంగాణ మాల పోరాట సమితి కొత్తపల్లి గోరి మండల అధ్యక్షులు పసుల రాకేష్, జిల్లా నాయకులు ముద్దమల్ల సమ్మయ్య తదితరులు పాల్గొన్నారు. जय भीम जय भीम जय माला जय माला जय माला जय माला वर्गीकरण
వర్గీకరణ వద్దురా కలిసుంటే ముద్దురా వర్గీకరణ వద్దురా కలిసుంటే ముద్దురా వర్గీకరణ వద్దురా కలిసుంటే ముద్దురా జై మాలా జై జై మాలా జై మాలా జై జై మాలా మాలల ఐక్యత వర్ధిల్లాలి మాలల ఐక్యత వర్ధిల్లాలి మాలల ఐక్యత వర్ధిల్లాలి జై మాలా జై జై మాలా జై మాలా జై జై మాలా జై మాలా జై జై మాలా జై భీమ్ జై జై భీమ్ జై భీమ్ జై జై భీమ్ ఈరోజు ఎస్సీ వర్గీకరణ సందర్భంగా రాష్ట్ర బంధు పిలుపునివ్వడం జరిగింది. ఈరోజు భారత్ బంధును పిలుపునివ్వడం జరిగింది. ఈరోజు జయశంకర్ జిల్లా నుండి వచ్చేసినట్టు మాలలందరూ వచ్చి స్వచ్ఛందంగా బంధు పిలుపులో పాల్గొనడం జరిగింది. మరి ఈరోజు వ్యాపారము, కళాశాలలు, విద్యాలయాలు, ఆటో యూనియను, ఆర్టీసీ యూనియను స్వచ్ఛందంగా బంద్ చేయాలని మా రాష్ట్ర పిలుపు మేరకు ఈరోజు ఈ జయశంకర్ జిల్లాలలో మరి బంద్ను ప్రకటించడం జరిగింది. మరి ఎస్సీ వర్గీకరణ వ్యతిరేకంగా సుప్రీంకోర్టు ఆగస్టు 1వ తారీఖు ఇచ్చినటువంటి వర్గీకరణ వ్యతిరేకంగా ఈరోజు మాల మానాడు ఆధ్వర్యంలో మరి ఇచ్చినటువంటి వర్గీకరణను ఉపసంహరించుకోవాలి. మరి ఉన్నటువంటి వర్గీకరణ విషయంలో మరి రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వాలు కానీ మొండి వైఖరి కలిసినటువంటి మాల మాదిగల మధ్య చిచ్చు పెడితే వారి రాజకీయ స్వలాభం కోసము మరి ఈరోజు చేస్తున్నటువంటి ఉపవర్గీకరణ తక్షణమే రద్దు చేయాలని ఈ సందర్భంగా మాల మానాడు తరపున వర్గీకరణ పోరాట సమితిని హెచ్చరిస్తున్నాం. అలాగే సోదరులు మరి గతంలో ఉన్నటువంటి 2004లో మరి చంద్రబాబు నాయుడు కూడా మరి వర్గీకరణ చేయడం జరిగింది. మరి అలాంటి సందర్భంలో ఇప్పుడున్న మరి మోడీ ప్రభుత్వం మరి వర్గీకరణ చేయటం సిగ్గుచేటని సందర్భంగా తెలియజేస్తున్నాం. మరి రాష్ట్రాలకు వర్గీకరణ చేయవచ్చు అని ఇచ్చినటువంటి రాష్ట్ర ప్రభుత్వాలు మరి వెంటనే వెనుకకు తీసుకోవాలని సందర్భంగా తెలియజేస్తూ మరి గతంలో మరి ఎస్సీ వర్గీకరణ ABCD వర్గీకరణ ఇస్తే మాలలకు అన్యాయం జరుగుతూ ఉంది. మరి ఈ సందర్భంలో మరి మాలలు అన్ని జిల్లాలో ఉన్నటువంటి ఈరోజు ఉమ్మడి వరంగల్ జిల్లా మరి అక్కడ కూడా ఈరోజు భారత్ బంద్ను ప్రవేశపెట్టడం జరుగుతూ ఉంది. కానీ మాల సోదరులందరూ ఐకమత్యంగా ఉండి ఈ పోరాటాలకు సిద్ధం కావాలని ఇలాంటి సుప్రీంకోర్టు ఇచ్చిన వర్గీకరణను వెనుక తీసుకోపోతుంది అంచెలంచెలుగా దఫాలుగా మేము పోరాటాలకు సిద్ధం ఉంటామని సందర్భంగా తెలియజేస్తున్నాం. జై మాలా జై జై మాలా జై మాలా జై జై మాలా. రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ జల్ల ప్రభాకర్. వర్గీకరణ విషయంలో కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి విధానమైన రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానమైన ఈ పూర్తిగా కూడా ఒక ఎస్సీ జాతులను అవమానించినట్టే. ఎందుకంటే ఈ రాజ్యాంగం అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగాన్ని అమలు చేయడంలో బీసీ జనగణన అలాంటివి ఆపేసి ఎస్సీ వర్గీకరణ విషయంలో ఇంత దూకుడుగా ముందుకెళ్తున్న రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం అయినా కూడా అవి ఉపసంహరించుకోవాల్సిన అవసరం ఉంది. నిజంగా ఎస్సీలను గౌరవించిన ప్రభుత్వాలైతే ఎస్సీలో ఒకసారి గ్రౌండ్ లెవెల్ వాళ్ళ యొక్క స్టేటస్ చూడండి, వాళ్ళ పరిస్థితులు చూడండి. ఇది కనుక జరిగితే దేశంలో ఎక్కడెక్కడ లోపాలు ఉన్నాయి, ఏ ప్రభుత్వాలు ఏ విధమైన విధానం అనుసరిస్తున్న విషయంలో మాలలు కనుక ఒకసారి విషయాలను బయటికి తీస్తే మీ యొక్క లోపాలు మొత్తం బయటపడతాయి. జాగ్రత్తగా దయచేసి అలాంటి ప్రయత్నాలు చేయకండి. జనం కోసం న్యాయం చేయండి. మీరు ఇది ఇంతటితో ఆపితే కనుక ఇది ఇంతతో సద్దుమణిగితే, లేదంటే మాత్రం దీని యొక్క విషయంలో మాలలు పోరాడుతూనే ఉంటారు. నేను సునీల్ చంద్ర. తమ్ముడు దా రాకేష్ జై మాలా జై మాలా జై జై మాలా. వర్గీకరణ వద్దురా కలిసుంటే ముద్దురా వర్గీకరణ వద్దురా కలిసుంటే ముద్దురా. జై మాలా జై మాలా జై భీమ్ జై జై భీమ్ జై భీమ్ జై జై భీమ్ జై భీమ్ జై జై భీమ్ జై మాలా జై జై మాలా జై మాలా జై జై మాలా. వర్గీకరణ వద్దురా కలిసుంటే ముద్దురా వర్గీకరణ వద్దురా కలిసుంటే. జై మాలా జై మాలా జై మాలా జై మాలా. వర్గీకరణ వద్దురా కలిసుంటే ముద్దురా వర్గీకరణ వద్దురా కలిసుంటే ముద్దురా. జై మాలా జై మాలా జై భీమ్ జై భీమ్ జై భీమ్.
ఎల్ఆర్ఎస్ పెండింగ్ దరఖాస్తుల పరిష్కారంలో భాగంగా సంగారెడ్డి మండలం పసల్వాడి గ్రామంలో ఎల్ఆర్ఎస్ దరఖాస్తులకు సంబంధించి క్షేత్రస్థాయిలో జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు పర్యటించారు. గ్రామంలో ఎల్ఆర్ఎస్ పెండింగ్ దరఖాస్తుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఎంక్వైరీ విధానాన్ని కలెక్టర్ పరిశీలించారు. ఎల్ఆర్ఎస్ పరిశీలించి అర్హత గల దరఖాస్తులను ప్రభుత్వ నిబంధనల మేరకు ఆమోదించాలన్నారు. ఎల్ఆర్ఎస్ దరఖాస్తులను వేగవంతం చేయాలని, గతంలో ఏవైనా డాక్యుమెంట్లు అప్లోడ్ చేయనట్లయితే ఇప్పుడు అప్లోడ్ చేసేందుకు అవకాశం ఉన్నందున అలాంటి వాటిని గుర్తించి అప్లోడ్ చేయాలన్నారు. ఈ పర్యటనలో తహసీల్దార్ దేవదాస్, సంబంధిత రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు. ఓడ దాటే వరకు ఓడమల్లన్న, ఓడ దాటిన తర్వాత బోడమల్లన్న అన్న చందంగా కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తోందని బీఆర్ఎస్ పార్టీ పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు, రామగుండం నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అన్నారు. ఈ మేరకు గోదావరికని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. అవునండి, ఉదయం ఓడ దాటేదాకా ఓడమల్లప్ప, ఒడ్డు దాటిన తర్వాత బోడమల్లప్ప అనేటువంటి చందంగా ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో అందరికీ రుణమాఫీ చేస్తామని మాట్లాడి ఈరోజు 40% మాత్రమే రుణమాఫీ చేసి ఇలా రైతుల గుండెల్లో గుణపాలు దించినటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి బుద్ధి చెప్పాల్సినటువంటి సందర్భం వచ్చింది. ఈరోజు బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ వ్యాప్తంగా గౌరవనీయులు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు అన్న గారి పిలుపు మేరకు పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా ఈ యొక్క 22వ తారీఖు నాడు ఎలాంటి ఆంక్షలు లేకుండా రుణమాఫీ చేయాలని రైతుల పక్షాన డిమాండ్ చేస్తూ నియోజకవర్గ కేంద్రాలలో, మండల కేంద్రాలలో ధర్నాలను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క ధర్నాలను విజయవంతం చేయడం కోసం రైతన్నులందరూ కూడా కదలి రావాలి, కదం తొక్కాలి. ఈ యొక్క ప్రభుత్వానికి బుద్ధి వచ్చేటువంటి విధంగా, బుద్ధి చెప్పేటువంటి విధంగా ఈ యొక్క కాంగ్రెస్ నాయకత్వాన్ని నిలదీయాలని కూడా ఈ సందర్భంగా నేను యావత్తు పెద్దపల్లి జిల్లాలో ఉన్నటువంటి రైతాంగానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. కూర్చోరా పెద్దపల్లి
జిల్లా రామగుండం ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో రక్షాబంధన్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. రామగుండం శాసనసభ్యులు మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ సతీమణి మనాలి ఠాకూర్ కాంగ్రెస్ పార్టీ లీడర్లకు, కార్పొరేటర్లకు మరియు రిపోర్టర్లకు రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలిపారు. ఈరోజు మా సోదరిమణి మా మదర్ మనాలి రాజ్ ఠాకూర్ గారు ఈరోజు దాదాపుగా 500 మందికి రాఖీ కట్టి ఈరోజు రామగుండంలో చరిత్ర సృష్టించిన సంగతి ఈరోజు ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇక్కడ ప్రజలందరికీ కూడా ఒక మదర్గా, ఒక సిస్టర్గా ఎవరికి ఏ అవసరం వచ్చినా నేనున్నానని చెప్పేసి ఎమ్మెల్యే గారు అందుబాటులో ఉన్నా లేకున్నప్పటికీ కూడా ప్రతి డివిజన్లో కొంతమంది దుర్మార్గులు ఇంతకుముందు వాళ్ళు ఇక్కడ ఉండరు, హైదరాబాద్ వెళ్తారని చెప్తే ఈరోజు పూర్తి స్థాయిలో రామగుండం నియోజకవర్గంలో ప్రతి పల్లె గ్రామం తిరిగి ఎక్కడ ఎవరికి ఏ ఇబ్బంది ఉన్నా నేనున్నానని చెప్పేసి ముందుకొస్తూ ఈరోజు పేదవాళ్ళని ఆదుకోవాలనే సంకల్పంతో ప్రతి గల్లీ ఊరు తిరుగుతున్న మా సోదరి మనాలి రాజ్ ఠాకూర్ గారికి ఈరోజు రక్షాబంధన్ ఏదైతే మాకు సొంత అన్నదమ్ముల కన్నా ఈరోజు ప్రతి ఒక్కరికి రాఖీ కట్టి తన సోదరులుగా భావించి ఈరోజు ఏదైతే చేస్తూ ఉన్నదో ఈ కార్యక్రమం వారికి కాంగ్రెస్ పార్టీ పక్షాన మేమందరం కూడా కుటుంబ సభ్యుల వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. తప్పకుండా మీరు ఏదైతే ఒక సొంత తమ్ములుగా మమ్మల్ని అందరినీ ఆదరించి ఈ ప్రాంతం అభివృద్ధి గురించి నిత్యం పాటుపడుతూ ఉన్నారో ఆ విషయంలో మేమందరం కూడా ఎప్పటికప్పుడు మీకు తోడుండి ఈ ప్రాంతం అభివృద్ధిలో మీరు ఏదైతే చొరవ తీసుకొని పూర్తి స్థాయిలో గల్లీ వెళ్ళి ఎక్కడ ఏ అవసరం ఉన్నా వాళ్ళని ఆదుకోవాలనే సంకల్పంతో ముందుకెళ్తా ఉన్నారో మేము కూడా తప్పకుండా భాగస్వాములం అవుతామని చెప్పేసి మీకు ఈరోజు మాట ఇస్తా ఉన్నాం. అదే మాదిరిగా ఎక్కడ ఎవరికి ఏ పేదవారికి అవసరం ఉన్నా కూడా ఈరోజు రాజ్ ఠాకూర్ గారు అలాగే వారి సతీమణి ముందుకు వస్తున్న సందర్భం కూడా ఎవరైనా కూడా 8 నెలల కాలంలోనే దాదాపుగా 400 కోట్ల రూపాయలు ఈ నియోజకవర్గానికి తీసుకొచ్చి ఈ నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే ఒక అందమైన నియోజకవర్గంగా తీర్చిదిద్దాలనే సంకల్పంతో మన ఎమ్మెల్యే గారు రాజ్ ఠాకూర్ గారు ముందుకు వెళ్తున్న సందర్భం. రేపు దాదాపుగా 200 కోట్ల రూపాయలకు సంబంధించిన అభివృద్ధి ఏదైతే రేపు అనగా బుధవారం రోజు ఈ అభివృద్ధి కార్యక్రమాలలో ప్రతి ఒక్కరు కూడా భాగస్వాములు కావాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. మన ఎమ్మెల్యే గారు రేపు ఉదయం 10 గంటలకు లక్ష్మీనగర్ అదే గోదావరి కని పారిశ్రామిక ప్రాంతం అంతా కూడా ఈ అభివృద్ధి కార్యక్రమాలు రేపు ప్రారంభించేందుకు వారు సన్నద్ధమవుతా ఉన్నారు. దానిలో గోదావరి కనిలో ఉన్న ప్రతి పౌరుడు, ప్రతి స్త్రీ, ప్రతి వ్యాపారస్తులు, విద్యావేత్తలు, ఉద్యోగులు అందరూ కూడా భాగస్వాములు కావాలని చెప్పేసి కోరుకుంటూ ఈరోజు రక్షాబంధనం సందర్భంగా మా అందరికీ రాఖీ కట్టి ఆశీర్వదించిన మా సోదరిమణి మదర్ మనాలి రాజ్ ఠాకూర్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తాం. గుండెలో చాలా భారంగా ఉంది. ఎందుకంటే నాకు ఎవరు అన్నదమ్ములు, సొంత అక్క చెల్లెళ్ళు లేరు. ఈరోజు ఈ రామగుండం మా రాజ్ ఠాకూర్ గారి గురించి ఇంత పెద్ద కుటుంబం నాకు దగ్గరయ్యి నాకు ఇక్కడ ఇంతమంది అన్నదమ్ములు, ఆ దేవుడు ఒక్కరిని వెళ్ళే అనుకొని బాధపడితే ఇక్కడ వేలాది మందిని నాకు ఇచ్చిన నా అన్నదమ్ములందరినీ దేవుడు చల్లగా కాపాడాలని, ఇక్కడ ఉన్న ప్రతి కుటుంబం సస్యశ్యామలంగా సంతోషంగా సుఖంగా ఉండాలని కోరుకుంటూ రాజ్ ఠాకూర్ గారు చేసే ప్రతి పనిలో ప్రతి స్టెప్లో మీరందరూ కూడా ఆయనకు ఆశీర్వాదం ఇచ్చి ఇట్లనే ఆయనని ముందుకు తీసుకెళ్లాలని కోరుతూ ధన్యవాదాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.